Jesus is saying, with my blood I bought your body. అలాగే ప్రభు అంటున్నాడు, నా రక్తముతో మీ శరీరాన్ని నేను కొన్నాను, అది నాది అంటున్నాడు ప్రభు. You're not your own. మీరు మీకు చెందిన వాళ్ళు కాదు. Supposing you had a furniture shop. ఒకవేళ మీకు ఈ యొక్క వస్తువుల షాప్ ఉందనుకోండి. Some rich man comes and buys a table from your shop. మీ యొక్క అంగడి నుంచి ఒక ధనవంతుడు వచ్చి ఒక టేబుల్ బల్ల కొన్నాడు. He pays you a very high price because it's an expensive table. చాలా వెల చెల్లించి ఆ ఖరీదైనటువంటి బల్లను కొన్నాడు. And he takes it to his house. ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. And at night you go and break into his house and steal the table and bring it back. నీవు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని దొంగలించి మళ్ళీ తీసుకొని వచ్చావు అనుకో. Would you do that as a Christian shopkeeper? నువ్వు క్రైస్తవుడిగా అలా చేస్తావా నువ్వు? You'll say, no, I'll never do it. నేను ఎప్పటికీ చేయను. But you're doing that with God. కానీ దేవునితో అలాగే చేస్తున్నావు. He bought your body with the blood of Jesus. నీ దేహాన్ని యేసు రక్తంతో కొన్నాడు. Your eyes, నీ కళ్ళను కొన్నాడు, your tongue, నీ నాలుకను కొన్నాడు, నీ చేతులను కొన్నాడు, నీ కాళ్ళను all కొన్నాడు. purchased by Jesus. అన్ని కూడా యేసు రక్తంతో కొనబడ్డాయి. But you go and you take it back. నీవు వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకుంటున్నావు. I will use my eyes as I like. నా కళ్ళను నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను. I will use my వాడుకుంటాను. tongue as I like. నా నాలుకను నా ఇష్టం వచ్చినట్టు I వాడుకుంటాను. will use my hand to click the mouse wherever I like. ఈ యొక్క కంప్యూటర్ మౌత్ నా చేతిని నా ఇష్టం వచ్చినట్టు వాడుతాను. I'll do what I like. నేను ఏది చేయాలని I'll అదే use my చేస్తాను. feet and go where I like. నా కాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి And the వెళ్తాను. ambitions I have made for my life, I will do my life. I'm not interested in God's ambitions for my life. నా కోరికల ప్రకారం నేను వెళ్తాను కానీ దేవుని కోరికల ప్రకారం నేను వెళ్ళను. Don't you think you're a thief? నీవు దొంగవని నువ్వు అనుకోవట్లేదా? I'll tell you, that's how I preach the gospel. నేను అలాగే బోధించాను సువార్త. Many people say, Brother Zach, you don't preach the gospel. చాలా మంది చెప్తారు, జాక్ గారు మీరు సువార్త కాదు I బోధించేది. do preach the gospel. నేను సువార్తనే బోధిస్తాను. Really good news that Jesus can help you to overcome sin. నిజముగా నిజమైన సువార్త యేసులోని పాపం నుంచి విడిపించగలడు. But I don't preach it like many other preachers. కానీ వేరే వాళ్ళ బోధించాలి నేను బోధించను. This is how many people preach the gospel today. చాలా మంది ఈ విధంగా బోధిస్తారు సువార్త. Oh, Jesus is knocking at the door of your heart. యేసు ప్రభువు మీ హృదయమైన ద్వారం తట్టుచున్నాడు. Please have some sympathy on him. Don't let him stand outside in the rain and get wet. కొద్ది యేసు ప్రభువు మీద జాలి పడి ఆయన బయట ఉన్నాడు కదా, వర్షం పడకుండా కొద్ది తలుపు తీస్తారా? If somebody knocks at the door of your house and he's getting wet in the rain, won't you open the door? మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వర్షం తడుస్తున్నాడు అనుకోండి, తలుపు కొట్టినప్పుడు తీయమా? Jesus says, I'm standing at the door and knocking. How long are you going to keep యేసు waiting? అదే చెప్తున్నాడు, మీ తలుపున తట్టుచున్నాను కదా, కొన్ని జాలి పడి తలుపు తీయండి. ఇది ఇలా చెప్తారు. He's tired, he's exhausted. Ask him to come in, please. ఆయన ఎంతో అలసిపోయి అడుగుతున్నాడు, లోనకి రానివ్వండి అని. And then some people, కొంతమంది like big Maharajas and Maharanis, చాలా పెద్ద మహారాజా మహారాణి లాగా, lets this beggar Jesus come in. Okay, come in. ఈ భిక్షగాళ్ళ ఉన్న యేసు రా, వస్తే రా, లోనకి రా. And they say, now all your life you must be grateful to me that I allowed you to come into my heart. నువ్వు నాలోనికి నిన్ను అనుమతించినందుకు ఎప్పటికీ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తారు. This is the false gospel being preached ఇది today. తప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. I'll tell you how I preach the gospel. నేను ఎలా బోధిస్తానో చెప్తున్నాను. Jesus is no beggar. యేసు భిక్షకుడు He కాదు, is King of Kings. ఆయన రాజులకు రాజు. He created you. నిన్ను సృష్టించిన వాడు. The day you were born, he created you. నీవు పుట్టినరోజు ఆయన నిన్ను సృష్టించాడు. You belong to him from that day. నీవు ఆ రోజు నుండి కూడా ఆయనకి చెందిన వాడు. And for 20-30 years, like a thief, you robbed what belonged to him. 20-30 సంవత్సరాలుగా దేవునికి చెందిన దాన్ని నువ్వు దొంగలించావు. You're a thief and a robber. నీవు దొంగవు, దోచుకునేవాడు. You have stolen what belonged to God. దేవునికి సంబంధించిన దాన్ని దొంగలించావు. Your body, నీ శరీరం, your money, నీ డబ్బు, your time, నీ సమయం. You live for yourself. నీ కొరకే నువ్వు జీవించావు. When you were created to live for God, నీవు దేని కొరకు సృష్టించబడ్డావు? దేవుని కొరకు you're a thief and a జీవించావు. robber. నీవు దొంగవు, And దోచుకునేవాడు. then not only that, అంత మాత్రమే కాదు, on top of that, he came and died and purchased your body a second time. ఆయన మనకు రెండోసారి మనకు ప్రాణం పెట్టి వెలపెట్టి కొన్నాడు. You belong to him first because he created you. మనం ఆయనకు పుట్టించాడు కాబట్టి మనం ఆయనకు చెందిన And వారు. when you gave yourself to the devil, he came and purchased you. మనం సైతానికి అప్పగించుకున్నప్పుడు మన కొరకు ప్రాణం You పెట్టాడు. belong twice to God. మనం రెండు సార్లుగా ఆయనకు And now చెందిన you're వారు. a double thief if you don't surrender to God. మనం దేవునికి సమర్పించుకోకపోతే రెండంతలుగా దొంగలమై ఉంటున్నాం. Go back to God like a thief. మనం ఒక దొంగగా ప్రభు దగ్గరికి And వెళ్ళాలి. say, Lord, I'm sorry for stealing my life from you. ఓ ప్రభువా, నా జీవితాన్ని ఏదో దోచుకున్నందుకు నన్ను క్షమించు. I'm sorry for making my own plans for my life. నా సొంత ప్రణాళిక నేను వేసుకున్నందుకు క్షమించు I'm దేవా. sorry for living for myself. నా కొరకు మాత్రమే బ్రతుకుతున్నందుకు I was క్షమించు. created to live for you.
నేను నన్ను సృష్టించింది నీ You కొరకు బ్రతకడం purchased కొరకు. me. నన్ను కొన్నావు నీవు. I'm sorry I lived for myself all these years. నన్ను క్షమించు దేవా, నా కొరకే నేను బ్రతికాను ఈ I'm సంవత్సరం. sorry I used my eyes which belong to you to sin. నీకు చెందిన ఈ కళ్ళను నా కొరకు నేను వాడుకున్నాను. I made the devil laugh at you because of me. సైతాను నిన్ను చూసి నవ్వేటట్టుగా చేశాను. Oh God, forgive me. ఓ ప్రభువా నన్ను I'm క్షమించు. a thief and a robber. నేను దొంగను దోచుకొని వాడను. Will you please forgive such a wretched criminal like me? ఓ ప్రభు, అటువంటి క్రూరమైన దొంగను నన్ను క్షమిస్తావా ప్రభువా? Give yourself to God. దేవునికి అలాగ ఇచ్చుకోండి. And don't expect him to be grateful to you. You got to be grateful to him that he even forgives you. ఆయన నీ కృతజ్ఞత కలిగి ఉంటా కాదు, నీవు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. Supposing you robbed somebody's house. ఒకటి నువ్వు ఎవరి ఇంటిని దోచుకున్నావు And అనుకోండి. after 20 years you go and give back to him. ఒకళ్ళు 20 సంవత్సరాల తర్వాత అది వెనక్కి ఇచ్చారనుకోండి. Do you expect him to be thankful to you or you to be thankful to him that he doesn't lock you up in the jail? అప్పుడు అతడు నీ కృతజ్ఞత కలిగి ఉండాలా, నీవు అతని కృతజ్ఞత చెల్లించాలా? God doesn't have to be thankful to you for asking him to come into your heart. దేవుడు నీ కృతజ్ఞత చెల్లించిన అవసరం లేదు, ఆయన నిన్ను లోపల రాని. You got to be thankful that he even accepts a wretched criminal like you. ఇటువంటి దొంగని దోచుకుని నన్ను ఆయన అంగీకరించినందుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. That's how I came back to God. నేను అలాగే యేసు ప్రభు తిరిగి వచ్చాను. I said, Lord, I'm a criminal. ఓ ప్రభు, నేను ఎంతో క్రూరమైన దొంగను ప్రభు. Double thief. నేను రెండంతలుగా దొంగను. I ask you to please forgive me. ఓ ప్రభు నన్ను క్షమించు. That's why my life is so happy. అందుకే నా జీవితం చాలా సంతోషంగా ఉంది. God owes me nothing. దేవుడు నాకేమి రుణపడి లేడు. I owe God everything. నేనే ఆయనకు సమస్తం కూడా రుణపడి ఉన్నాను. Some of you think God owes you so many things. కొంతమంది అనుకుంటున్నారు దేవుడు మీకు ఎంతో రుణపడి ఉన్నాడు. I'll prove that to you. నేను మీకు రుజువు చేస్తాను. One prayer God doesn't answer. దేవుడు ఒక ప్రార్థన జవాబు He ఇవ్వడు. already answered 1,000 prayers. ఆయన అనేక వేల ప్రార్థనలు విన్నాడు. One prayer of yours he didn't answer. ఒక్క ప్రార్థన ఆయన జవాబు You say, ఇవ్వలేదు. oh God, why didn't you answer my prayer? మనం అడుగుతాం, దేవా ఎందుకు ఈ ప్రార్థన వినలేదు? I'm angry with you. నాకు కోపం వచ్చింది నీ మీద. You a criminal trying to get angry with Almighty Creator of this universe? నీవు ఒక దుష్టుడివి, నువ్వు దేవుని మీద కోపపడుతున్నావా? You have no idea what a criminal you are. నీవెంత దుష్టుడువా, నువ్వు ఎరగని స్థితిలో ఉన్నావు. No wonder you're so unhappy and miserable. అందుకే నువ్వు అంత సంతోషం లేనివాడుగా దౌర్భాగ్యమైన జీవితం Because you జీవిస్తున్నావు. treat Jesus like a beggar. ఎందుకంటే నువ్వు యేసును ఒక భిక్షగాడిలాగా చూస్తున్నావు. He is no beggar. ఆయన భిక్షగాడు కాదు. He owes you nothing. ఆయన నీకు ఏమీ రుణపడి He లేడు. does not have to answer any prayer of yours. నీ ప్రతి ప్రార్థన జవాబు ఇవ్వాల్సిన He అవసరం ఆయనకు does లేదు. not have to heal any child of yours. నీ ప్రతి బిడ్డను స్వస్థపరచాల్సిన అవసరం లేదు. If you have 10 children and 9 of them are sick, be thankful at least one is healthy. ఒకవేళ 10 మంది పిల్లలు ఉండి 9 మందికి జబ్బులు ఉన్నా కూడా నువ్వు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. What criminals we have to think, why didn't you heal my child? మనం ఏ విధంగా ఎంత దుష్టులమైనా నాకు బిడ్డను ఎందుకు స్వస్థపరచలేదని Who do you think you are? Some Maharaja or Maharani that God has to come and serve you? నీ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు మహారాణివా, మహారాజువా? దేవుడి గురించి ఏమనుకుంటున్నావు? We don't know what it is to bow down and fall down before God. దేవుని ఎదుట మోకరి సాష్టాంగపడి ఆరాధన చేయటం అంటే ఏంటో తెలియని వాళ్ళుగా ఉన్నాం. This generation does not know how to reverence God. ఈ తరము వాళ్లకు దేవుణ్ణి ఎలా గౌరవించాలో తెలియని స్థితిలో ఉన్నారు. That's why their Christian life is perpetually defeated. అందుకే ఈ దినాల్లో క్రైస్తవ జీవితం ఎంతో పూర్తిగా ఓడిపోయిన జీవితంగా